కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారాంతంలో మీ ఆధ్యాత్మిక జ్యోతిని మరింత ప్రకాశవంతం చేస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఈరోజు కూడా ముఖ్యమైనటువంటి అంశాలతో మీ ముందుకు వచ్చేస్తాం. మరి శనివారం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు హనుమంత స్వామి కూడా గుర్తొస్తుంటారు. హనుమంతుడికి మంగళవారం ఎంత ప్రీతిపాత్రమైనదో శనివారం కూడా అంతే ప్రీతిపాత్రమైనది. మరి హనుమంతుని గురించి అనునిత్యం ఎన్నో సందేహాలను కలిగి ఉంటాం. ఈనాటి కార్యక్రమంలో వాటన్నిటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కడప నుండి వచ్చింది, రాధిక గారు పంపించారు. ఆంజనేయుణ్ణి స్త్రీలు పూజించకూడదా, తెలియచేయండి అని అడుగుతున్నారు. స్త్రీలు ఆంజనేయుడినే కాదు ఏ దేవతనైనా పూజించవచ్చు, వాళ్ళకి ఎటువంటి నిషేధం లేదు. అసలు స్త్రీ లేకపోతే పురుషుడికే కొన్ని కార్యక్రమాల్లో అర్హత లేదు. దంపతులు కలిసి పూజ చేస్తారు కానీ ఒకళ్ళుగా పూజ చేయరు. భర్త పక్కన భార్య ఉన్నప్పుడే ఆయన పూజ చేయటంలో పరిపూర్ణ ఉంటుంది. ఒకవేళ భార్య లేకపోతే ఆ భార్యకు సంబంధించినటువంటి రెవికో మరొకటో వస్త్రమో దగ్గర పెట్టుకుని పూజ చేయాలి తప్పితే భార్య లేకుండా పూజ చేయటం అనేటటువంటిది అనేక విషయాల్లో సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల భార్య పక్కన ఉంటుంది అంటే స్త్రీకి అర్హత ఉంటేనే కదా. దేవాలయాల్లో గర్భాలయాల్లో ఎవరు చేయరేటు, అర్చకుడు మాత్రమే చేస్తాడు. భార్యాభర్తలు యువతలే చేస్తారు. భర్తతో పాటు భార్యకు కూడా అనుమతి ఉంటుంది. అసలు ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి విషయంలో ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనే అభిప్రాయం ఉండటం వల్ల. అసలు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అనేటటువంటి మాట బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు అవ్వటం నిజమే కానీ భార్య లేనివాడు కాదు ఆయన. సువర్చల, సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి సువర్చల ఆయన భార్య. కాబట్టి ఆయనే భార్యాయుతుడై ఉన్నప్పుడు భార్యాయుతుడై గృహస్థు పూజ చేస్తాడు. స్త్రీలు కూడా ఆయన్ని చక్కగా పూజ చేయొచ్చు. స్త్రీలకు పూజ విషయంలో ఎటువంటి నిషేధం లేదు. నిషిద్ధ దినాలలో మాత్రం పూజ చేయకూడదు కానీ మిగతా సమయాల్లో శుచిగా సమస్తములైనటువంటి పూజలు ఆంజనేయ స్వామికి స్త్రీలు చేయొచ్చు. భర్తతో కలిసి చేస్తే చాలా విశేషము. అలా కాక విడిగా అయినా వాళ్ళు ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవచ్చు. చక్కగా ఆవాహనాది షోడశోపచారాలతో ఆంజనేయ స్వామిని అర్చించవచ్చు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి గీత పంపించారు. హనుమంతుడికి తమలపాకుల పూజ ఎందుకు ప్రీతిపాత్రం అని అడుగుతున్నారు. దీనికి కారణమైనటువంటిది ఏమిటంటే ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసమని సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళి సీతామ్మవారిని దర్శించి వచ్చాడు. ఆయన యొక్క రాక కోసమని తహతహలాడిపోతున్నారు మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి వానరులంతా. ఆంజనేయ స్వామి వస్తూనే ఆకాశం మీద ఉండంగానే ఒక ధ్వని చేశాడు. ఆ ధ్వనికే ఈ వానరులంతా కూడా ఉబ్బితబ్బిబ్బైపోయారు. వాళ్ళు అనుకున్నారు ఇలా ధ్వని చేశాడు అంటే తప్పకుండా విజయం సాధించి వచ్చి ఉంటాడు అని చెప్పి. చూడండి, మనం ఏదైనా పని చక్కబెట్టుకు వస్తే మనకు ఉండే తీరుకి నుండి పని చక్కబెట్టుకు రాకుండా చెడగొట్టుకుని వస్తే మనం ఉండేటటువంటి తీరుకి తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని చూసి వాళ్ళు గుర్తించారు రామకార్యం పూర్తి చేసుకుని వచ్చాడు అని. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆ మహేంద్ర పర్వతం మీదకి దిగాడో అటువంటి ఆయన యందు అత్యంతము వీళ్ళకి భక్తి, శ్రద్ధ, ఆప్యాయతలు పెరిగాయి. వెంటనే వాళ్ళు అప్పటికప్పుడు ఆయనకి అక్కడ ఉన్నటువంటి పత్రములు, ఫలములు, పుష్పములు అన్నీ సమర్పించారు. ఆయనకి ఆ పక్కనే ఉన్నటువంటి తీగలు అవే అల్లిక పెట్టి ఆయన మెళ్ళో వేసి ఆయనకు సన్మానం చేశారు, ఘన సన్మానం చేశారు. ఆ అల్లిక పెట్టి చేసినటువంటి ఆ సన్మానం వల్ల ఆంజనేయ స్వామి పరమానంద భరితుడయ్యాడు. వాళ్ళు ఆ అల్లిక పెట్టి వేసినవి ఏమిటంటే నాగవల్లి, తమలపాకు తీగలు. అందువల్ల ఆయనకి అవి సమర్పించటం వల్ల ఆ తమలపాకుల సమర్పణ వల్ల ఆయన చాలా ఆనందం పొందాడు ఆ సమయంలో. అదే ఆనందాన్ని మనము చేసేటటువంటి పూజ వల్ల కూడా పొందాలి అనేటటువంటి దృష్టితో అప్పటి నుంచి కూడా నాగవల్లి దళాలతో ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఆ నాగవల్లి దళాలు దండగుచ్చి ఆంజనేయ స్వామికి వేయటము. అట్లాగే కొన్ని క్షేత్రాల్లో అయ్యేటట్లయితే ఈ నాగవల్లులే వెండితో దండలు చేయించి ఏ విధంగా అయితే అనేక రకాల ఆభరణాలు ఆంజనేయ స్వామికి వేస్తారో అట్లా తమలపాకుల దండలు వెండితో చేయించి ఆయనకి ధరింపచేయటము, ఇలాంటిది తమలపాకులతో లక్షార్చనలు
సహస్రార్చనలే కాదు, 1,00,000 తమలపాకులతో అర్చనలు ఇలాంటివన్నీ కూడా చాలా విశేషంగా పెరిగి ఆయనకు ఆనందదాయకం కావటానికి కారణం ఆ వానరులంతా కూడా ఆయన్ని ఆ నాగవల్లితో తృప్తిపరచడం, విజయం చేసినటువంటి సందర్భంలో ఎప్పుడు పడితే అప్పుడు చేసేదానికంటే కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినప్పుడు చేసేటటువంటి పూజకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఆ సమయంలో సమర్పింపబడినటువంటి నాగవల్లి కాబట్టి అలాంటి నాగవల్లిని మనం సమర్పించి అటువంటి ఆనందం ఆంజనేయ స్వామికి కలిగించి ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుతూ ఉంటాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం.